ఈ భూమిపైన ఆక్సిజన్ మొత్తం అయిపోతే ఏం జరుగుతుంది? భూమిపై ఆక్సిజన్ అయిపోవడం అటుంచితే ఆక్సిజన్ సరఫరా ఒక 5 సెకన్లు ఆగితే ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతుందనే విషయం తెలుసా? ఆక్సిజన్ ఆగితే ఓజోన్ పొర రక్షణ పోతుంది. ఫలితంగా సూర్యుడి అల్ట్రావయోలెట్ రేస్ డైరెక్ట్ గా మన చర్మం పైన పడతాయి. మన చర్మం కాలిపోతుంది. అంతేకాదు ఎయిర్ ప్రెజర్ ఆగిపోవడంతో చెవులు దెబ్బతిని వినికిడి లోపం తలెత్తుతుంది. మనమే కాదు, వాహనాలు కూడా ఆక్సిజన్ లేకుండా ఉండలేవు. కంబషన్ ఇంజిన్లలో ఆక్సిజన్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆ ఇంజిన్లతో నడిచే వాహనాలు ఆగిపోతాయి. విమానాలు, కార్లు, బైకులు, ట్రక్కులు వీటి కిందకే వస్తాయి. మరోవైపు ఆక్సిజన్ ఆగితే వెల్డింగ్ అవసరం లేకుండానే మెటల్స్ అతుక్కుపోతాయట. ఎందుకంటే సాధారణంగా లోహాలపై ఆక్సిడేషన్ వల్ల ఓ పొర ఏర్పడుతుంది. అది లేకపోతే కరిగించే అవసరం లేకుండానే మెటల్స్ అతుక్కుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో ఉంచుకోండి. భూమి తిరుగుతున్నా మనం ఎందుకు ఫీల్ కాలేము? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనకు తెలుసు. అలా భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈక్వెటర్ వద్ద గంటకు 1600 కిలోమీటర్లు వేగం ఉంటుందట. మరి అంత వేగంగా తిరుగుతున్నా మనకు అసలు భూమి తిరుగుతున్నట్లు ఎందుకు అనిపించదో తెలుసా? దానికి కారణం భూమిపై మనతో పాటే ఉన్న చెట్లు, కొండలు, సముద్రాలు అన్నీ కూడా స్థిర వేగంతో తిరుగుతుంటాయి. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోతే అప్పుడు మాత్రమే మనం దాన్ని ఫీల్ అవ్వగలం. ఉదాహరణకు ఒక కారులో మీరు వేగంగా వెళ్తున్నప్పుడు మీతో పాటే కారులోని అన్ని వస్తువులు అదే వేగంతో ఉంటాయి కాబట్టి మీకు అప్పుడు ఏమీ అనిపించదు. అదే కారు సడన్ బ్రేక్స్ వేసినా, అకస్మాత్తుగా స్పీడ్ పెంచినా మనకు ఒక్కసారిగా కదలిక తెలుస్తుంది. సరిగ్గా అదే విధంగా భూమి మీద మనతో పాటే చెట్లు, సముద్రాలు ఇలా అన్ని వస్తువులు స్థిర వేగంతో తిరుగుతుంటాయి కాబట్టే మనం భూమి తిరగడాన్ని ఫీల్ కాలేము. ఒకవేళ భూమి తిరగడం ఆగిపోయినా, భూమి తిరిగే వేగం పెరిగినా అప్పుడు మాత్రమే మనకు అర్థం అవుతుంది. లీపు ఇయర్ లో ఒక రోజు ఎందుకు ఎక్కువ ఉంటుంది? భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి 365.242 రోజులు పడుతుంది. అదనంగా పట్టే 0.2422 సమయాన్ని 0.25 అంటే ఒక రోజులో పావు వంతు అనుకుందాం. అంటే ఒక రోజు పూర్తవడానికి 4 ఏళ్లు పడుతుంది. సో 4 ఏళ్లకు ఒకసారి సంవత్సరంలో ఒకరోజు అదనంగా వచ్చి చేరుతుంది. ఆ సంవత్సరంలో 365కి బదులుగా 366 రోజులు ఉంటాయి. ఆ నెలలో ఫిబ్రవరిలో 28కి బదులు 29 రోజులు అవుతాయి. అదే లీపు సంవత్సరం. వర్షానికి ముందు మబ్బులు నల్లగా ఎందుకవుతాయి? ఆకాశంలో మబ్బులు ఏర్పడి అవి నలుపు రంగులోకి మారితే వర్షం కురుస్తుందని అందరికీ తెలిసిందే. అయితే అసలు మబ్బులు నల్లగా ఎందుకు మారతాయో తెలుసుకుందాం. వర్షానికి ముందు ఆ మబ్బులు ఎక్కువ కాంతిని గ్రహిస్తాయి. ఎక్కువ కాంతిని గ్రహించినప్పటికీ మంచి కాంతి రిఫ్లెక్షన్ చెందితే అవి తెల్లగానే కనిపించవచ్చు. కానీ వాన పడే ముందు మబ్బుల్లో నీటి బిందువుల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల కాంతి ఎక్కువగా రిఫ్లెక్షన్ చెందదు. ఈ కారణంగానే మబ్బులు నల్లగా మారతాయి.